వేదాసమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే జనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ये विद्वांसुलारा, बंधुलारा, विद्यार्थुलारा, ब्रह्मचार्युलारा, तो यही रही आप यहीं बैठे तो देखो सब ठीक है, बोल सकते हैं. बंधुलारा, తెలుసుకోవాల్సిన విషయాన్ని చూస్తున్నాము. నేను వేదాలు అందరూ చదవచ్చు, అందరికీ కొద్ది గొప్ప అర్థమైతే అని చెప్పినాను. అంటే సంస్కృత భాష రాని వారు కూడా చదివితే కొద్దిగా అర్థమవుతుంది, వచ్చిన వారు చదివితే ఎక్కువ అర్థమవుతుంది. కానీ ఏమాత్రం అర్థం కాకుండా ఉంటాయని, అది సంస్కృతం వచ్చిన వాళ్ళకు వేదాంగాలు చదివిన వారికి అర్థమైతేని ఉన్న అపోహం తొలగించడానికి చెప్పినాను. అంటే శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం చదవకుండా వేదాల యొక్క యథార్థాన్ని, లోతు నిగూఢమైన అర్థాన్ని తెలుసుకోవడం అంటే అది సాధ్యం కాదు. వేదాంగాలు మొత్తం చదవలసిందే. అంత కూడా సరిపోదు. యోగాభ్యాసం చేసి సమాధిస్తులైతే అది వేద మంత్రం పూర్తిగా అర్థమవుతుంది, లేకపోతే కాదు. నేను పూర్తిగా చదవని వారికి, ఇప్పుడు ఈ వయసులో మేము చదవలేము, మాకు వేదాలు చూసుకోవచ్చునా, చదవచ్చునా, కొద్దిగా తెలుసునా లేదా అనే వారికి నిరాశ పడకుండా ఉండడానికి మీరు తెలుసుకోవచ్చు అని చెప్పిన. అంతేగాని మీరు వేదాంగాలు చదవకూడదని కాదు నా అభిప్రాయం. అయితే వేదాంగాలు చదివిన వారికి కూడా 5%, 10%, 20% ఒక్కొక్క మంత్రం విషయం అర్థమవుతుంది. అందులో అర్థమనే విషయము ఇంకా నిగూఢంగా చూస్తే సంస్కృతము బాగా తెలిసిన వారు వేదాంగాలు చదివిన ఇంకా లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ వేదాంగాలు చదవకుండా మేము ఇంతతోనే సమాప్తం చేస్తాము అనుకుంటే అది మాత్రం అర్థం కాదు. కానీ వేదాంగాలు చదవలేని వారు ప్రయత్నిస్తే ఎంత అర్థమవుతుందో అది లాభమే. ఏమాత్రం అర్థం కాకుండా ఉండదు. మాకు ఏమాత్రం అర్థం కాదు నిరాశ పడకుండా ఉండకూడదు. ఇది విషయం. ఇప్పుడు మనము ప్రస్తుతం ఒక విషయాన్ని ప్రశ్న చేస్తున్నాను. ఈనాడు సామాన్యంగా మనం ఆశీర్వదిస్తే 100 ఏళ్ళు చల్లగా బతుకుంటాం, 100 ఏళ్ళు బతుకుంటాం. తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రభ్రవాం శరదశతం అధీనా శ్యామ శరదశతం. అంటే మనము 100 ఏళ్ళు జీవించాలి అనే అభిప్రాయం. కుర్వన్నేవేహ కర్మాణి దిశి విశేషతం సమ. అంటే మనం ఎక్కడ చూసినా 100 సంవత్సరాలు ఉన్నది సామాన్యంగా. కానీ మనుషుడు 100 సంవత్సరాలు జీవించాలని ఎక్కడ లేదు. భూయస్య శరదశత అంటే 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించే ప్రయత్నం చేయాలి, జీవించడానికి కోరాలి. కుర్వన్నేవేహి ఏ కర్మాన్ని జిజిషేచ్ఛితం సమ్మ. యజుర్వేదములో 40వ అధ్యాయంలో 2వ మంత్రం జిజి విషేత అని ఒకటి వస్తుంది. జిజి విశేషతం సమ అంటే కోరాలే. మానవుడు జీవించాలనుకున్నా కోరవలసిందే. జీవించాలని కోరితే జీవించగలుగుతాడు. కాబట్టి జీవించాలని కోరిక ఎంతంటే జీవించడం కోరాలి. ఎంత అంటే 100 అది వేరు సంగతి. ఏ వ్యక్తి జీవించడానికి ఇష్టపడో అతనికి ఎవరు ఏ విషయం నేర్పలేరు. కాబట్టి మనుషుడు జీవించడానికి ప్రయత్నించాలి, జీవించాలని కోరాలి. నేను జీవించాలే అని కోరుకునే వ్యక్తి ఏ విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడో, అతడు జీవించడానికి ముందుకు ఏ విధంగా వెళ్తాడో అది జీవించే కోరిక లేని వారికి సాధ్యం కాదు. అయితే
ఒకటి ఏమన్నదంటే మంత్రము త్ర్యాయుషం జమదగ్నే కశ్యపస్య త్ర్యాయుషం యద్దేవేషు త్ర్యాయుషం తన్నోస్తు త్ర్యాయుషం. ఇది యజుర్వేదంలో 3వ అధ్యాయంలో 62వ మంత్రం. దీని ఋషి విరూప ఆంగ్రస, దేవత రుద్ర, చంద ఉష్ణిక్, స్వర ఋషభ. ఇప్పుడు మనము ఈ మంత్రం ఉన్న శబ్దాలను చూస్తాము. త్ర్యాయుషం యమదగ్నే కశ్యపస్య త్ర్యాయుషం యత్ దేవేషు త్ర్యాయుషం తత్ నో అస్తు త్ర్యాయుషం. అంటే త్ర్యాయుషం అంటే 3 ఆయుష్యములు. ఏ ఆయుష్యాలు అంటే బాల్యము, యవనము, వృద్ధావస్థ సుఖకరంగా ఉండేటట్టుగా, అది 3 ఆయుష్యాలు. యమదగ్ని అంటే నేత్రాలు. నేత్రాల శక్తి బాల్యంలో, యవ్వనంలో, వృద్ధావస్థలో సుఖానికి అనుకూలంగా ఉండాలి. యమదగ్నే త్ర్యాయుషం. కంటి చూపులో బ్రహ్మచర్యము, బాల్యము, యవ్వనము, వృద్ధావస్థ 3 స్థితులలో అనుకూల స్థితి ఉండాలి. యమదగ్నే చక్షుష అంటే నేత్రాలకు ఆ శక్తి ఉండాలి. కశ్యప అంటే ఈ జగత్తును రచిస్తాడు. జగత్ కరోతి కశ్యప. జగత్తును రచిస్తాడు కాబట్టి భగవంతుని పేరు కాశ్యపుడు. కశ్యపస్య తస్య ఉస్కా త్ర్యాయుషం అంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము. 4వది 3 కలుపుకుంటే 3 ఆశ్రమాలు: బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం అంటే సన్యాసాశ్రమం. 4 ఆశ్రమాలను 3 ఆశ్రమాలు గావించి 3 ఆశ్రమాల్లో కావలసిన సుఖము, సంపద, దాన్ని త్ర్యాయుషం అన్నాం. ఆ తర్వాత ఇక దేవేషు త్ర్యాయుషం. దేవేషం అంటే విద్వాంసుల్లో ఏమిటది? దాంట్లో విద్య, శిక్ష, పరోపకారం ఈ 3 యుక్తంగా వారి జీవితం గడుస్తుంది. దాన్ని త్ర్యాయుషం అన్నారు. తత్ దానిని నహ అస్మాకం అస్సు అంటే మాకు లభించాలి. మనం భగవంతుని కోరుతున్నాము. మానవుడు భగవంతుని కోరాలి. ఏంటంటే బాల్యంలో, యవ్వనంలో, వృద్ధావస్థలో 3 అవస్థలలో మా నేత్రాల దృష్టి పూర్తిగా ఉండాలి. కశ్యపస్య త్ర్యాయుషం. భగవంతుడు ఇచ్చిన త్ర్యాయుషం అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమం. ఈ 3 ఆశ్రమాల్లో దృష్టి సరిగా ఉండాలి. ఆ తర్వాత దేవేషు త్ర్యాయుషం దేవతల్లో ఉండే విద్య, శిక్ష, ఉపాసన ఈ 3 యుక్తంగా ఆయుష్యం ఉండాలి. తన్నో అస్తు త్ర్యాయుషం అటువంటి ఆయుష్యం మాకు లభించాలి. ఈ మంత్రమును మీరు పరిశీలిస్తే త్ర్యాయుషం అనే శబ్దము 4 సార్లు వస్తుంది. త్ర్యాయుషం జమదగ్నే 1, కశ్యపస్య త్ర్యాయుషం 2వది, యదేవేషు త్ర్యాయుషం 3వది, తన్నో అస్తు త్ర్యాయుషం 4. అంటే 4 సార్లు ఉచ్చరించడం వల్ల ఒక శబ్దము విద్వాంసులు ఒకేసారి ఉచ్చరిస్తారు. ఒక శబ్దాన్ని మాటి మాటికి వాడరు. వాడితే పునరుక్త దోషం అంటారు దాన్ని. విద్వాంసులు ఆ విధంగా ఒక శబ్దాన్ని మాటి మాటికి వాడరు. చెప్పిన విషయాన్ని చెప్పరు రెండోసారి. అయితే ఈ మంత్రంలో, ఒకే మంత్రంలో 4 సార్లు ఉన్నది త్ర్యాయుషం అనేది. అంటే 400 సంవత్సరాలు మనము ఆయుష్యాన్ని కోరాలే అని వేద మంత్రం మనకు సూచిస్తుంది. ఇది ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చాలా మందికి అది ఒక వింతగా కనిపిస్తుంది. ఇది అవ్యావహారికం అంటే వ్యవహారంలో, మన ఆచరణలో ఆనిది అనిపిస్తుంది. అది సాధ్యం కాదనిపిస్తుంది. అది కేవలము శాస్త్రాలు ఉంటుంది, వ్యవహారంలో రాదనిపిస్తుంది. అట్లా ఉండడము ఎక్కడ కనిపించడం లేదనిపిస్తుంది. కానీ ఇది యథార్థం. దీనికి ఆధారం ఏమిటిది? మన్మహారాజు ఒక శ్లోకం రాసినాడు. అరోగా సర్వ సిద్ధార్థ చతుర్వర్ష శతాయుష. మనుస్మృతిలో 1వ అధ్యాయం 83వ శ్లోకం. అరోగా అంటే రోగం లేని వారై, సర్వసిద్ధార్థ అంటే సమస్త కోరికలు పూర్తి చేసుకున్న వారై, చతుర్వర్ష శతాయుష అంటే 400 సంవత్సరాలు జీవించగలవారు అప్పుడు ఉండేది. మనుస్మృతి కారణ సమయంలో
మనుషులు రోగరహితులై సమస్త కోరికలు పూర్తి చేసుకున్న వారై 400 సంవత్సరాల కాల వారి జీవించిరి అని అక్కడ ఉన్నాడు. అక్కడ చెప్పండి మీరు, వేదములో 400 సంవత్సరాలు మనం మహారాజ్ చెప్తుంటే ఆ సమయంలో అటువంటి వ్యక్తులు ఉండిరి. దీన్ని మనం సత్యం అనుకోవాలన్నా అసత్యం అనుకోవాలన్నా ఇది మనకు నమ్మకం కాని విషయం. కానీ వేదములు దీనికి ఒక సమాధానం చెప్పింది. చెప్పకూడదు ఏం సమాధానం అంటే, మొదటి మంత్రము అథర్వవేదము 11వ కాండము 5వ సూక్తము 19వ మంత్రం. బ్రహ్మచర్యేణ తపసా దేవ మృత్యుమపాఘ్నత. బ్రహ్మచర్యం అంటే అకారాంత నపుంసకము తృతీయ ఏకవచనం, తపస సకారాంతం నపుంసకము తృతీయ ఏకవచనం, దేవ అకారాంత పుల్లింగం ప్రథమ బహువచనం, మృత్యుం ఉకారాంత పుల్లింగము ద్వితీయ ఏకవచనం, అపాఘ్నత హనధాతువుతో లంగలకారం. అంటే బ్రహ్మచర్యంతో తపస్సుతో లేదా బ్రహ్మచర్యం అనబడి తపస్సు ద్వారా దేవ అంటే దేవతలు విద్వాంసులు మృత్యువును చంపిరి, మృత్యువును దూరం చేసిరి, మృత్యువును లంఘించిరి, మృత్యువును దాటిరి. అయితే ఇంకా దీంతో సందర్భవశాత్తు ఇంకో విషయం చెప్తున్నాను. సాయణాచార్యుడు మొదలు వారు స్త్రీలు వేదాలు చదవకూడని ఘోషించినారు. మహర్షి దయానందుని పూర్వము చాలా ఏళ్ల నుండి స్త్రీలు శూద్రులు వేదాలు చదవకూడని ఒక పరంపర ప్రారంభం చేసినారు. ఇప్పటికి కూడా కోటాను కోట్ల మంది పౌరాణికులు స్త్రీలు వేదాలు చదవకూడని అంటుంటారు. దాదాపు ఒక 50 ఏళ్ల క్రితం నేను కాశీ వెళ్ళాను. అక్కడ ఒక సభ ఉండే, ఆ సభలో నేను కూర్చున్నాను, పౌరాణికుల సభ. అక్కడ యజ్ఞం చదివేవారు, యజ్ఞం చేసేవారు, మంత్రాలు చదివేవారు ఉండేది. అక్కడ ఉండి సంకేతం చేసేవారు, స్త్రీలు వస్తున్నారు వేదం అంతా చదవకండి అనేవారు. అది స్త్రీలు వస్తున్నారు కాబట్టి వారి చెవులలో వేద మంత్రాలు పడకూడదు కాబట్టి మీరు చదవకండి అని అన్నారు. అంతే అర్థం. ఇప్పటికి కూడా కోటాను కోట్ల మంది స్త్రీలు వేదాలు చదవకూడదని అనుకుంటారు. అది నిరాధారము. మహర్షి దయానందుడు యజుర్వేదములో 26వ అధ్యాయములో ఉన్న ఒక మంత్రాన్ని ఉత్తంకించినాడు. యథేమాం వాచం కళ్యాణీం ఆవదాని జనేభ్య బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాచార్య స్వాచార్య. యథా ఇమాం కళ్యాణీం ఆవదాని, యథా ఇమాం వాచం, నేను ఏ విధంగా ఈ పవిత్రమైన వేదవాణిని మీకు ఇస్తున్నాను. బ్రహ్మ రాజన్యాభ్యాం, బ్రాహ్మణులకు క్షత్రియులకు, వైశ్యాయ శూద్రాయచ అతిచరణ. అర్థం అంటే సేవకులకు, అతి సేవకులకు, శూద్రులకు అందరికీ వేదమంతాలు ఎదిరించాలని మంత్రం. వేదం సాక్షాత్ ఒక్కండి. అయితే ఒక ఆయన సత్యవ్రత సామవేది అనే ఒక విద్వాంసుడు ఉండే, మహాపేట విద్వాంసుడు. ఆయన ఐతరే బ్రహ్మణానికి దాని గురించి విమర్శించి రాసినాడు. ఏమంటే, చూడండి స్వామి దయానందుడు స్త్రీలు వేదాలు చదవచ్చని వేదమంత్రం ఉట్టంకించాడు, మీరు కాదని ఎట్లా అంటారని ప్రశ్నించినాడు. అంటే శ్రీ దయానందుడు వేదముల యథార్థార్థాన్ని తెలుసుకొని బాహటంగా నిర్ద్వందంగా ఘోషితం చేసేసినాడు. సమస్త మానవులు వేదాలు చదవాలి, అనేక ఆధారాలు చూపినాడు. వేదాలు చదవకపోవడం వల్ల అనేక అనర్థాలు సంభవించినాయి. వాటి గురించి నేను ఇప్పుడేం చెప్పను. అయితే స్త్రీలు వేద మంత్రాలు చదవచ్చు. దీనికి ఆధారాన్ని చెప్తున్నాను. సాయణాచార్యుడు మధ్యకాలంలో దాదాపు 700 సంవత్సరాల క్రితం ఒక రాజు మంత్రిగా ఉండే, ఆయన బొక్కరాజుకు మంత్రిగా ఉండే. అతడు అనేక విద్వాంసులను కూర్చి రోగు చేసి వారికి దక్షిణలు ఇచ్చి అనేక గ్రంథాలు, ఆర్ష గ్రంథాలు వ్యాఖ్యానం చేయించినాడు. ఆయన వేదాలకు వ్యాఖ్యానము, బ్రహ్మ గ్రంథాలకు వ్యాఖ్యానము, ఉపనిషత్తులకు వ్యాఖ్యానము, వ్యాకరణానికి అనేక విషయాలు ఆయన చేసినంత సంస్కృత సాహిత్యానికి సేవ ఏ రాజు కూడా చేయలేదని చెప్పగలుగుతారు. అయితే ఆయన సాయణాచార్యుడు అథర్వవేద భాష ఏమంటారంటే, బ్రహ్మచర్యేను తపసా దేవ మృత్యుమపాఘ్నత అనే వేద మంత్రానికి అర్థం రాసు ఆయన ఏమిటంటే, బ్రహ్మ అంటే వేద, తదధ్యయనార్థం ఆచర్యం ఆచరణీయం. అంటే
ఆ వేదాలను చదవడానికి ఆచర్యం అంటే ఆచరణీయం అంటే ఆచరించదగినది ఏమిటి? సమిధానం అంటే ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేయడము. బ్రహ్మచర్యం అంటే వీర్యాన్ని రక్షించడము. ఊర్ధ్వరేతస్సు అంటే శుక్రాన్ని పతనం కాకుండా ఉంచడము. ఇది బ్రహ్మచారిభి అనుష్ఠీయమానం కర్మ. ఇది బ్రహ్మచారుల ద్వారా అనుసరించబడే కర్మ. దాన్ని బ్రహ్మచర్యం అన్నాడు వేద మంత్రంలో. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచారులు వేదం చదివేవారు ఎవరు? స్త్రీలు పురుషులు అందరు కలిసి ఆచరించడం కర్మని బ్రహ్మచర్యం అన్నారు. ఈ బ్రహ్మచర్యం అక్కడ స్త్రీలు చదువు ఎక్కలేదు. ఎందుకంటే వేదం ఏముంటుందంటే బ్రహ్మచర్యన కన్యా యువానం విదతే పతి. ఒక మంత్రం ఏమిటంటే బ్రహ్మచర్యన కన్యా యువానం విదతే పతి. బ్రహ్మచర్యం ద్వారా కన్యా యువకుడైన వ్యక్తిని పతి భర్తగా స్వీకరిస్తుంది. మరి బ్రహ్మచర్యం అంటే ఆమె వేదాలు చదివితే కదా బ్రహ్మచర్యము, లేకపోతే ఆమె బ్రహ్మచర్యం ఎట్లయితుంది? బ్రహ్మచర్యం లేకపోతే ఆమె యువకుడైన వ్యక్తిని ఏ విధంగా స్వీకరిస్తుంది వివాహానికి? కాబట్టి బ్రహ్మచర్యం అంటే వేదాలు చదవడం అందరికీ అధికారము, అందరూ చదవాలి. వేదాలు చదవకూడదని ఎక్కడ ఏ శాస్త్రం లేదు. స్వయంగా వేదాల్లో చదవమని ఉండగా కాదని మనుషులు దానికి భిన్నంగా వ్రాస్తే ఏం ప్రమాణం? దాంట్లో ఎవరు ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోవడానికి వీల్లేదు. అది ప్రమాణం కాదు. వేదాలు సాక్షాత్గా అందరు చదవాలని భగవంతుడు ఆదేశిస్తే ఈ మనుషులు స్వయంగా చదవలేక వాటికి దూరమై స్త్రీలు చదివితే పాపం అవుతుందని చెప్పడము అది ఆశ్చర్యము, అజ్ఞాన జంతు. బ్రహ్మచర్యం ద్వారా తపస్సు ద్వారా దేవతలు మృత్యువును లంఘిస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే 400 సంవత్సరాలు మనుషులు జీవిస్తారు అని చెప్తున్నాను. 400 సంవత్సరాలు జీవించాలి. ఎట్లా? బ్రహ్మచర్యన తపస మృత్యుము కాదు అంటే బ్రహ్మచర్యం ద్వారా తపస్సు ద్వారా మృత్యువును లంఘించాలి. అది చాలా పెద్ద విషయం. అంటే బ్రహ్మను ఉపాసిస్తూ సాత్విక వ్యవహారం చేస్తూ వీర్యాన్ని రక్షిస్తూ అఖండిత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వాళ్ళు మృత్యువును లంఘించగలుగుతారు. మృత్యువును లంఘించి 400 ఏళ్ళు జీవించగలుగుతారు. 400 ఏళ్ళ కంటే ఎక్కువ జీవించడం సాధ్యం కాదు. అధికాధికంగా 400 ఏళ్ళు. మనకి ఇప్పుడు 400 ఏళ్ళు ఆశ్చర్యం ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు 5 ఏళ్ళ పిల్లలకు రోగాలు వస్తున్నాయి. ఒక ఇంటికి పోతే నేను, ఆమె ఆర్య సమాజకురాలు, తన మనవడు బహుశా 10-12 నెలల పిల్లవాడు నా దోస్తులు ఇచ్చి స్వామీజీ మా మనవడు అని చెప్పింది. ఏంటిదమ్మా ఏమే, ఏంటిది అబ్బాయికి ఈయన కళ్ళు పసుపచ్చగుందంటే అవు స్వామీజీ అంటే సంవత్సరం పిల్లవానికి పసరిక రోగాలు వచ్చినాయి. శిశువు జన్మించానే పసరికలు వస్తున్నాయి. ఏమిటిది అది? శరీర విజ్ఞానం లేక శరీర నియమాలను ఆరోగ్య నియమాలను పాటించకపోవడం వల్ల జరుగుతుంది. నేను ఆయుర్వేద విద్యార్థిని గట్టిగా చెప్పగలుగుతాను. మనుషులు ఆరోగ్య నియమాలను తెలుసుకోలేదు, మనుషులు ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. అందుకొరకనే 400 సంవత్సరాలు జీవించడం అనేది వాళ్ళకి అసాధ్యంగా కనిపిస్తుంది. కానీ కాదు, అట్లా కాదు. 400 ఏళ్ళు జీవిస్తున్నట్టుగా మను మహారాజు ప్రమాణం ఉన్నది అక్కడ. ఇంకా అనేక ఐతిహాసిక ప్రమాణాలు మేము చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మానవులు 400 లేదా 300 ఏళ్ళు సునాయాసంగా జీవించగలుగుతారు. బ్రహ్మచర్యం అంటే సరిగ్గా ఆరోగ్య సూత్రాలను తెలుసుకోవడము, సూక్ష్మంగా సరిగ్గా పరిశీలించడము, ఏమైనా లోపాలు జరిగితే భోజన పదార్థాల ద్వారానే ఆ రోగాలను దూరం చేయడం, ఇదంతా దాంట్లో బ్రహ్మచర్యం వస్తుంది. ఆహారస్య పరం ధామ రక్షం తత్ ఆహారస్య పరం ధామ రక్షం తత్ తద్రక్షమాత్మన. అంటే ఆ బ్రహ్మచర్యం రక్షించాలి. ఒకవేళ బ్రహ్మచర్యం రక్షించకపోతే అది ఆయుష్యాన్ని సమాప్తం చేస్తుంది. రోగాలను లేదా మృత్యుకు సంబంధించి ఇది చరకంలో ఉన్నది. అంటే బ్రహ్మచర్యం ఆయుష్యాణం చరక శాస్త్రములకు సూత్రం. ఆయుష్యాన్ని దీర్ఘ జీవితాన్ని పెంపొందించే అనేక ఉపాయాలలో బ్రహ్మచర్యము ఆయుష్యాన్ని పొడిగించే
సర్వశ్రేష్ఠ ఉపాయం అని దాంట్లో ఉన్నది. వీర్యం బలవర్ధనం, శరీరంలో ఉత్పన్నమయ్యే వీర్యము స్త్రీలలో పురుషులు అందరిలో ఉంటుంది. అది బలాన్ని పెంపొంది సమస్త పదార్థాలు అన్నిటికంటే శ్రేష్టమని దాంట్లో ఉన్నది. ఇవి మనం తెలుసుకోలేదు, ఎవరు చెప్పరు, మనం చదువు. ఈనాటి విద్యా విధానం వలన మనుషుడు సుఖాన్ని అనుభవించే సమస్త శాస్త్రాలు పక్కకు పెట్టబడి, అయితే మానవుడు 400 ఏళ్ళు జీవించగలుగుతాడు. దీనికి అనేక ఆధారాలు చూపిస్తాను, ఐతిహాసిక ఆధారాలు చూపిస్తాను, వినండి. భరద్వాజ్ మహర్షి అనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఒక భరద్వాజ్ మహారాజు ఉండే, ఆయన ఋషి ఉండే. ఆయన యంత్ర సర్వస్వం అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి. ఆ యంత్ర సర్వస్వం అనే గ్రంథంలో 40 ప్రకరణాలు ఉండే. 40 ప్రకరణాలలో, ప్రకరణం అంటే ఒక్కొక్క శాస్త్రం అన్నది. ఆ 40 ప్రకరణాలలో ఒకటి వైమానిక ప్రకరణము. అందులో 100 అధ్యాయాలు 500 సూత్రాలు ఉండే. ఆ 100 అధ్యాయాలు 500 సూత్రాలు ఇప్పుడు దాదాపు 27 సూత్రాలు లభించినాయి. మిగతా 477 సూత్రాలు ఇంతవరకు లభించలేదు. ఈ విమాన శాస్త్రము మహాభారత కంటే ముందు ఆ శాస్త్రాన్ని పరిశీలించిన వ్యక్తి శివకర్ బాపూజీ తరపు వ్యక్తి. ఆయన 1895లో విమానాన్ని బొంబాయి చౌపాటిలో మనిషి లేని విమానాన్ని సురక్షితంగా 1500 అడుగుల వరకు ఎగరవేసి మళ్ళీ సురక్షితంగా భూమిపైకి దించినట్టుగా చూసిన వాళ్ళలో మహాదేవ్ గోవింద రానడే మన భారతదేశం మొదటి ప్రధాన న్యాయాధీశుడు, గాయక్వాడ్ రాజు, ఇద్దరు దాంట్లో సాక్షులుగా ఉంది. ఆ తర్వాత దాన్ని నిర్మించడానికి కావలసిన ధనం లేకపోవడం వల్ల శివకర్ బాపూజీ తరపున వ్యక్తి దాన్ని పక్కకు పెట్టేసేసినాడు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి దాన్ని కొనుక్కున్నారు. ఒక కంపెనీకి అమ్మమని రాపించుకొని ఇచ్చినారు. దాన్నే విల్బర్ రైట్ అరవై అనే ఇద్దరు బంధువులు కలిసి 1903లో ఎగరవేసినారు. అందరికీ రైట్ బంధువులు అని తెలుసు, కానీ దానికి మూలము ఉన్న వేదాలను ఆధారంగా తీసుకొని రచించబడిన ఈ వైమానిక శాస్త్రాన్ని అందరు మర్చిపోయినారు. శివకర్ బాబు తరపున పేరు కూడా తీసుకుంటారు. ఈనాడు పత్రిక వచ్చింది. అయితే మన శాస్త్రాలు మనం ఊహించని విధంగా ఉన్నాయి. మన ఈ శాస్త్రాన్ని చూడలేదు కాబట్టి ఆశ్చర్యం అవుతుంది మనం. అయితే ఈ విధంగా మహర్షి భరద్వాజుడు 400 ఏళ్ళు జీవించినట్టుగా ఆధారం ఉంది. ఈ మహర్షి భరద్వాజుడు ఇంకా వేరే అయినా అది మనం చెప్పలేదు. ఒకసారి ఐతిహాసికంగా ఆలంకారికంగా ఒక ఘట్టం చెప్పబడింది. ఇంద్రుడు భరద్వాజ ఋషికి వేదాలు ఇచ్చినాడు, 100 సంవత్సరాలు ఇచ్చినాడు చదువుమని, ఆలంకారిక కథ. అయితే ఆయన 100 సంవత్సరాల తర్వాత, అయ్యా నీ 100 సంవత్సరాలు అయిపోయినాయి, ఇక నీ ఆయుష్యం సమాప్తం కావాలన్నాడు. నేను వేదాలు చదవనే లేదు పూర్తిగా అన్నాడు. అంటే ఇంకా 100 సంవత్సరాలు, ఇంకా 100, ఆ 100 సంవత్సరాలు అయితే 200 200 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ ఆయుష్యం సమాప్తము, నా వేదాలు సమాప్తం కాలేదు, నేను ఇంకా చదవనే లేదన్నాడు. సరే ఇంకొక 100 అన్నాడు. 100, 300 అండి. ఇప్పుడు ఆయుష్యం లేదు, నేను చదవనే లేదు మొత్తం వేదాలు, ఇంకా 400. అంటే మనుష్యుడు 400 ఏళ్ళు ప్రయత్నం చేస్తే వేదాలు ఉండే రహస్యాలని బయటపడితే దీని అభిప్రాయం. అంటే వేదాలు చదివే వ్యక్తి 400 ఏళ్ళు జీవించగలుగుతాడని. ఈ చరిత్ర మనకు కనబడకుండా పోయింది. యథార్థము చరిత్ర ఆధారాలు ఒకటి. రెండోది, మహర్షి వ్యాసుడు మనకు తెలిసిన వ్యక్తి. మహర్షి వ్యాసుడు 300 ఏళ్ళు జీవించినట్టుగా చరిత్ర ఆధారం. మహర్షి వ్యాసుడు బహుశా 150 ఏళ్ళ వయసులో మహాభారతం రచించినాడు. మహాభారతం అంటే 4500 శ్లోకాలు అనుకుంటా. తర్వాత 5500 శ్లోకాలు వారి శిష్యులు కలిసి రచించి దాన్ని మహాభారతం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 1,00,000కు పైన శ్లోకాలు కనిపిస్తున్నాయి. దాంట్లో అనేక ప్రక్షిప్తాలు, అనేక కలిపిన శ్లోకాలు. అయితే ఆయన మహర్షి వ్యాసుడు
అనేక వేద శాఖలు నిర్మించినాడు. ఆయన శిష్యులు కలిసి అనేక వేద శాఖలు, వేదాలు ఉండే విషయాలను తీసుకొని ఒక్కొక్క విషయాన్ని తీసుకొని ఒక్కొక్క శాఖ నిర్మించినారు, అనేక శాఖలు. ఆ తర్వాత వేదాంత సూత్రాలకు భాష్యం రచించిన వ్యక్తి ఈనాడు. నైవ వేదాంత దర్శనం రచించిన వ్యక్తి బ్రహ్మ బ్రహ్మ సిద్ధ బ్రహ్మ వేదం అంటారు, ఉత్తర మీమాంస అంటారు, వేదాంతం అంటారు. అయితే ఆయన రచించిన గ్రంథానికి అనేక ఋషులు, అనేక విద్వాంసులు భాష రాసింది. దాంట్లో లేవు అవన్నీ. శంకరాచార్య రచించింది మనకు పాతది దొరుకుతుంది. శంకరాచార్యులు ఆ భాషల్ని పక్కకు పెట్టేసి మనకు అవసరమైన అద్వైత వేదాన్ని ప్రతిపాదించినట్టు ఆధారం. మహర్షి వ్యాసుడు ఉపనిషత్తుల భాష్యము ఆయన ఇంకా భీష్మ పితామహ మహాభారత కాలంలో ఈయన తాత, పాండవులు తండ్రి భీష్మ పితామహ అనేవాడు. ఆయన పేరు దేవవ్రతుడు. భీష్ముడు ఎందుకంటే ఆయన చేసిన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ. అంటే ఆయన పెళ్లి చేసుకోమనంటే నేను ఒకసారి చేసుకునే ప్రతిజ్ఞ చేసినాను, వివాహం చేసుకుని అన్నాడు. జీవితాంతం పాటించినాడు. అనేక చిక్కులు వచ్చినా ఆయన మాత్రం వివాహం చేసుకోలేదు. అందుకొరకు ఆయన భీష్మ పితామహ. అయితే మహాభారత సంగ్రామం జరిగింది. మహాభారత సంగ్రామంలో భీష్ముడు కౌరవ వైపు సేనాపతిగా యుద్ధం చేసినాడు. మహాభారతంలో ఒక చోట భీష్ముడు ఏమంటాడంటే, నేను పాండవుల సైన్యాన్ని ఒక దినము ప్రతి 10,000 సైన్యాన్ని నేలగూస్తూ ఒక్క నెలను నేలగూల్చగలుగుతున్నాడు. ఆయన బలం అంతా ఉండే 173 ఏళ్ళ వయసులో ఆయన సమస్త పాండవుల సైన్యాన్ని ఒక్క నెలలో నేలగూల్చుతారని గట్టిగా చెప్పగలిగింది. ఎంతటి బలవంతుడు ఆలోచించింది. ఇది మన బుద్ధికి మించిన విషయము. యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడు కనుక యుద్ధం చేస్తే అర్జునుడు ఏం చేయలేడని దుర్యోధను తెలుసు. అందుకొరకనే భీష్మునికి అనుకునే ప్రేమ ప్రీతి. అయితే ఆ ప్రీతి వలన అర్జున్తో యుద్ధం చేయకుండా ఆపితే మేము పాండవులు ఓడిపోతామని నమ్మకంతో అవిశ్వాసంతో భీష్ముని చూస్తూ కూర్చున్నాడు దుర్యోధను. అయితే 10 దినాలు యుద్ధం జరిగింది. పాండవుల సైన్యం గడగడలిపోయింది. పాండవులు అనుకున్నారు మేము గెలుచుకోలేము, మేము ఓడిపోతాం అనుకున్నారు. ఏం చేయడం ఇప్పుడు? పథకం వేసి అడిగినారు, తాతగారు మీరు ఏ విధంగా చనిపోతారు చెప్పండి, మీరు జీవించి ఉంటే యుద్ధం చేస్తే మేము మాత్రం గెలవలేము, ఓడిపోతాము అని అడిగినారు. ప్రార్థన చేశారు. ఆయన తాత అందరికీ తాత చెప్పినాడు, మీరు శిఖండిని తెచ్చి నా ముందు నిలబెట్టండి, శిఖండిని తెచ్చి నిలబెడితే నీ యుద్ధం చేయ, శస్త్రాలు కింద పెడతా అన్నాను. మీరు అప్పుడు ఆక్రమణ చేయొచ్చు, గాయపరచచ్చు. అదే జరిగింది. అయితే భీష్ముడిని శస్త్రాస్త్రాలు కింద పెట్టగానే ఆ తర్వాత యుద్ధం గాయపరిచినారు, ఆఘాత చేశారు. బాణాలు శరీరంలో కుచ్చుకుపోయినాయి. తీసుకుపోయిన శరశయ్య మీద పండబెట్టారు. శరశయ్య ఈనాటి పరుపులుగా దండ్ల పలుపులు. అయితే కూర్చుని పెడితే ఆయన అదే విధంగా ఉన్నాడు. యుద్ధం తర్వాత పాండవులకు ఉపదేశం కూడా ఇస్తున్నాడు. అందులో పాండవులు వినేవారు, శ్రద్ధతో వినేవారు. ఆయన ఉపన్యాసం అసామాన్య ఉపన్యాసం, ఆయన ధ్యానం అసామాన్య ధ్యానం. పాండవులు వింటున్నారు. మాటి మాటికి మృత్యు దగ్గరికి రావడం జరిగింది. అతడు ఏమనంటే, నేను సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే వరకు శరీరం వదిలిపెట్టినాడు. అంటే ఇప్పుడు సూర్యుడు దక్షిణాన్ని ఉన్నాడు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన తర్వాత శరీరం వదిలిపెట్టాడు. అయితే ఆ తర్వాత దాదాపు 73 దినాల తర్వాత ఆయన శరీరాన్ని వదిలినాడు. చనిపోలే, శరీరాన్ని వదిలినాడు. ఆ విధి మనకు రాదు. అంటే మహాభారత కాలంలో శరీరాన్ని వదిలే విధి తెలిసి ఉన్నవారు ఉండరి. మార్కండే మహర్షి అనేక విద్వాంసులకు మృత్యువును లంఘించే ఉపాయం నేర్పినాడు. అయితే శ్రీకృష్ణుడు యోగాభ్యాసం చేయడానికి సన్యాసం అడిగిపోయి ఉన్నాడు.
అకస్మాత్తుగా ఎవడు ఒక వ్యాధుడు పోయేవాడు ఆయన కాలు ఒక కుందేలు చెవి లెక్క కనిపిస్తే బాణం కొడితే ఆయన శరీరాన్ని వదిలినాడు, చనిపోలేదు, శరీరాన్ని వదిలినాడు. ఎప్పుడు? దాదాపు 125 ఏళ్ళ వయసులో. 125 ఏళ్ళ వయసులో ఆయన శరీరాన్ని వదిలితే, గాయం కావడం వల్ల శరీరం వదిలితే, అప్పుడు వసుదేవుడు బాధపడ్డాడు. దాదాపు కొడుకు తండ్రి కంటే బహుశా 40 ఏళ్ళు పెద్ద అనుకుంటా. ఎందుకంటే 7 సంతానాలు గతించిన 8వ సంతానం. ఒక్కొక్క సంతానానికి 2.5 సంవత్సరాలు అనుకుంటే కూడా దాదాపు 17-18 ఏళ్ళు అయితే 25 పడిగి 40 ఏళ్ళు అంటే దాదాపు శ్రీకృష్ణుని కంటే తండ్రి వయసు 40 ఏళ్ళు 35 ఏళ్ళు పెద్ద. అంటే అప్పుడు వసుదేవుడు 160 ఏళ్ళ వయసులో ఉండి ఉంటాడు. 160 ఏళ్ళ వయసులో వసుదేవుడు జీవించి ఉండే. ఇది మనకేం తెలియదు. ఆ తర్వాత ఆ విషయం శ్రీకృష్ణుడు గతించడం తెలిసేసరికి దేవికి చాలా బాధపడ్డాడు. ఆమె 5-6 ఏళ్ళు తక్కువ. అంటే శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు 160-150 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఎంతవరకు జీవించాడో తర్వాత తెలియదు. అప్పుడు మాత్రం అది తెలిసింది. ఇంకా వాళ్ళు ఎంతకాలం జీవించారో అదే తెలియదు. భీష్ముడు కనుక శిఖండిని లేకపోతే, ఎవరు చంపకపోతే, బాణాలు సంధించకపోతే, గాయపడకపోతే ఎన్నేళ్ళు బ్రతికేవాడో మనకేం తెలియదు. అప్పటికి 173 ఏళ్ళ వయసులో యుద్ధం చేస్తున్నాడంటే, పాండవులను గడగడలాడుతున్నాడంటే ఎంత బలం ఉండదో శరీరంలో మనం ఊహించాలి. ఇవన్నీ మన కథలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మన పాత చరిత్ర. ఇవన్నీ మనం తెలుసుకోవడం లేదు. తెలుసుకుంటే మనలో స్వాభిమానం వస్తుంది, మనం ఉన్నతిని సాధించగలుగుతాం. ఇక తర్వాత చూద్దాం. స్వామి గంగేశ్వరానంద దాదాపు 40 ఏళ్ల క్రితం స్వామి గంగేశ్వరానంద ఒక మంచి సన్యాసి ఉండేవారు. వారు 4 వేదాలను మనము 4 వేదాల ద్వారా సమస్త మానవులు ఒకటి చేయగలుగుతామని ఒక నమ్మకం కలిగింది. ఆయన నేత్రాలు లేవు, కళ్ళు లేవు ఆయనకు. నేను ఆయన దర్శనం చేసుకోలేదు. ఆయన 4 వేదాలను కలిపి శుద్ధమైన ప్రతిగా ముద్ర చేయించినాడు. 1000 ప్రతులు ముద్ర చేయించినట. అయితే దాదాపు 300 విదేశాలకు, 400కు ఆర్య సమాజికులకు, 300 పౌరాణికులు అందరికీ ఉచితంగా ఇచ్చినాడు. 4 వేలు. అది ఆ సీతాఫలం ఆర్య సమాజం ఇప్పటికి ఉన్నది. అయితే ఆయన అది చేసినప్పుడు 117 ఏళ్ళ వయస్సు. 117 ఏళ్ళ వయసులో నేత్రాలు లేని ఆ సన్యాసి మహామహిముడు ఇంత పని చేసినంటే ఆయన ఎంతవరకు జీవించడం మనకి 117 ఏళ్ళ వయసులో వేదాలను ముద్రితం చేయాలనే కోరిక, అటువంటి కార్యక్రమం చేయడం అంటే సామాన్య వ్యక్తి కాదు, సామాన్య విషయం కాదు. ఇప్పుడు మన ఏమైంది, కొందరు జన్మించగానే చనిపోతున్నారు, కొందరు తల్లి కడుపునే చనిపోతున్నారు, కొందరు 10 ఏళ్ళు చనిపోతున్నారు. ఇప్పుడు 100 ఏళ్ళు జీవించే వాళ్ళు చాలా, మనకు 100 ఏళ్ళు ఎక్కువ, 400 ఏళ్ళు కూడా 100 ఏళ్ళు ఎక్కువ. ఇప్పుడు 30 ఏళ్ళు కాగానే నడుము పాలిపోతుంది, కళ్ళు తెల్లబడిపోతాయి, నడవలేడు, తిరగలేడు, అనేక రోగాలు, భయంకర రోగాలు. ఎంత విచిత్రం అంటే మన పురాతన చరిత్ర మనకి ఇప్పుడు నమ్మకం, సత్యం అని అనిపించే స్థితిలో లేదు, మనకు కనిపించలేదు. యథార్థం 100 సంవత్సరాలు ఏ విధంగా కుములుతూ మంచం మీద పడి మూలుగుతూ కాదు సుమా. 100 ఏళ్ళంటే హాయిగా ఒకనాడు తల నొప్పి ఉండదు, కళ్ళ నొప్పి ఉండదు, కాళ్ళ నొప్పి ఉండదు, కడుపు నొప్పి ఉండదు, జ్వరం కూడా రాదు. 100 ఏళ్ళ వరకు, 100 కంటే ఎక్కువ ఏళ్ళ వరకు జ్వరం రాకుండా హాయిగా ఉండగలగాలి. ఎక్కడ సాధ్యమైన? సాధ్యం. 400 ఏళ్ళు జీవించడం సాధ్యం, 400 సంవత్సరాలు జీవించవచ్చు. కానీ ఎట్లా? అది మీరు ఏదో చేస్తే రాదు. అంటే 400 సంవత్సరాల్లో సంతానాన్ని కనడానికి పూర్తిగా నియమపూర్వకంగా శుద్ధమైన ఆహారం తీసుకుని ప్రయత్నం చేస్తే ఈసారి వారి సంతానం 100 ఏళ్ళ వరకు ఉంటుంది. వారు కనుక అదే ప్రయత్నిస్తే వారి సంతానం 150 ఏళ్ళ వరకు. అదేవిధంగా 3-4 తరాల్లో 400 ఏళ్ళ వరకు జీవించేవాడు. ఇది మనం తెలుసుకోవాలి. నేను వేద సిద్ధాంతాన్ని ప్రముఖంగా
మనకు వేద సిద్ధాంతం చాలా వరకు తెలియదు. మనం వేద సిద్ధాంతం తెలుసుకుంటే మనకు ప్రేరణ లభిస్తుంది. ఆ వేద సిద్ధాంతాన్ని అనుసరించడానికి వేదాలు ఉపాయాలు ఉన్నాయి. వాటిని అనుసరించి మనము 400 ఏళ్ళు ఆశించాలి. కనీసం 100 ఏళ్ల వరకు జ్వరము, బాధ, నొప్పి లేకుండా, అవసరం లేకుండా జీవించాలి. మనం ఆ విధంగా కోరితే ఆ విధంగా చేయగలుగుతాం. మనం రోగులమై జీవించడానికి జన్మించలేదు. తెలియక అసంయమం వల్ల అనేక రకాల రోగాలకు పాల్పడుతుంది. మనము 400 ఏళ్ళు జీవించాలని భగవంతుడు ప్రార్థించాలి. వేదంలో భగవంతుడు ప్రతిపాదిస్తున్నాడు. త్రియాయుషం జమదగ్నే కశ్యపస్య త్రియాయుషం యదేవిష త్రియాయుషం తన్నోస్తు అంటే 400 ఏళ్ళు జీవించాలి.